ఈరోజు మనం ఎలగందల కిలా పోటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనబడుతుంది దోర్మినార్ అంటారు. ఇంకొంచెం దూరం పోతే మనకు ఎలగందల కిలా అయితే వచ్చేస్తుంది. అదంతా కూడా ప్రాపర్గా చూపిస్తా. సో ఇక్కడ నేను వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ నుండి ఫస్ట్ టైం చేస్తున్న వ్లాగ్. మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు ఎలగందల కిలాకు సంబంధించింది ప్రతిదీ కూడా మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాతో వచ్చేయండి. ఇక్కడ కనబడుతుంది ఎలగందల కిలాకు సంబంధించిన కమాన్ అంటారు. మొత్తానికైతే మనం ఎలగందల కిలాకి అయితే వచ్చేసినాం. సో ఇది వచ్చేసి ముసల బావి అంట. సో ఈ ముసల బావి ఏంటంటే ఎవరైనా శత్రువులు రాకుండా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ వాటర్ ఫిల్ అయి ఉంటుంది అంట. ఇందులో మొసలని ఇసి పెడతారంట. సో ఈ కోటలకి వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మొసలిని దాటుకుంటా ఈ కోటలకి ఎంటర్ అయ్యే వాళ్ళంట. ఈరోజు మొత్తం ఎలగందల కిలా ఒక చరిత్ర ఏందో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో స్టార్ట్. ఓకే, రాయికి అయితే ఏదో శాసనం రాసిరు అనుకుంటా, అంత తెలుగులో ఉంది. కాకపోతే అయినా కూడా నాకు అర్థమవుతలేదు. ఇది సూపర్ ఉంది. ఇక్కడ ఎంట్రెన్స్లోనే పిరంగిలో వేసి మన పేల్చే గుండు ఒకటి ఉంటుంది. సో చూపిస్తారండి. సో సాయి ఒకసారి చూపించు. ఇగో ఇదే పిరంగిలు వేసే గుండు అంటారు. ఇది చేతులు పట్టుకుని అమ్మో ఫుల్ బరువు ఉంది. సో ఇది పిరంగులు వేసి ఇట్లా కొడితే శత్రువు మీకు దూసుకెళ్ళిపోతుంది. సో అదే ఇక్కడ రెండు ఉన్నాయి లోపల. సో అక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. హోటల్ అయితే మనం పైకి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. సో అక్కడ చివర్లో కనబడేదే మెయిన్ ఎలగందల కోట, రాజుల కోట గడి. ఎంట్రన్స్ కోటకి పైనకి ఎక్కినాం మేము. పైన చూడండి ఎంత అద్భుతం ఉందో. అంత కూడా ఈ కట్టడాలు చూడండి. అవన్నీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ మనకు అడుగున కూడా పిరంగి కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక పిరంగి ఉంది. ఇది పిరంగి బ్రో, ఒక పిరంగి ఉంది. సో ఇందులో మనము స్టార్టింగ్లో చూసిన అలాంటి గుండు ఒకటి ఉంది. సో దీంతో పేలుస్తారు అన్నది. ఇందులో మందులు అంటుంటుంది. అడుగున కట్టడాలు కోటలే ఉన్నాయి మనకు, చూసుకోండి. ఓకే, వచ్చేసేయండి. ఇక్కడ హైదరాబాద్లో చార్మినార్ ఎట్లనో ఎలగందల కిలాలో దోర్మినార్ అట్లా. సో చార్మినార్ అంటే 4 ఉంటాయి ఫోల్స్. ఇక్కడ 2నే కాబట్టి దీన్ని దోర్మినార్ అంటారంట. ఇక్కడ కాకతీయుల కాలం నాటి ఒక సింబల్ కూడా ఉంది కమాన్కి. సో ఇదే కాకతీయుల సింబల్ అంటారు. చూసుకోండి, ఇది కాకతీయుల తోరణం లాంటిది, లైక్ సింబల్ లాంటిది. కోట విజువల్ చూస్తూ ఉంటే రియల్గా అసలు నాకు బాహుబలి సీన్స్ అయితే గుర్తుకొస్తున్నాయి. సేమ్ అట్లనే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. ఈ కట్టడాలు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. పిరంగి ఉంది. బాబు ఏంద్రా బాబు, ఇది చాలా పెద్ద ఉంది. ఇది కూడా పిరంగి. సో ఇక్కడ లోపల ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో. చాలా మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పాములు ఉంటాయో ఏముంటాయో ఏం అర్థం కాదు. కోట మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకో దొన, ఇది ఏంది ఇది? అవునవును, పర్ఫెక్ట్గా ఏదైనా పర్ఫెక్ట్గా కట్టిరు ఇక్కడ. సో సూపర్ అంటే సూపర్ ఉంది. బ్రో గింత సెక్యూరిటీ గోడలు కట్టిన తర్వాత, ఇంత సెక్యూరిటీ కమాన్లు కట్టిన తర్వాత అసలు ఎవరు దొంగలు వచ్చేది అసలు ఇక్కడ? సూపర్ ఉంది, ఎవ్రీథింగ్ సూపర్. కోలాహలంగా ఇలా ఎక్కుతామా అసలు? ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మీదకి వెళ్ళాలి. ఇక్కడ చరిత్రకు సంబంధించి డీటెయిల్స్ అంతా కూడా క్లియర్గా ఈ శిలాశాసనం పైన రాసి ఉంది. సో మీరు క్లియర్గా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లో ఖైదీలను బంధించి చిత్రహింసలు పెట్టి చంపేవాళ్ళంట. ఇదంతా ప్రాపర్గా చూసుకోండి. ఇక్కడేమో ఏనుగుల నుంచి వాటికి మేత వేసి ఇక్కడనే వాటిని సాదేవారంట. ఇంకా స్టార్ట్ అవుతున్నాం, పైనకి వెళ్తున్నాం. అన్ని కట్టేసేది మొత్తం అంతా జై శ్రీరామ్ అని చెప్పి రాసింది. సో ఇక్కడ చూసినట్టయితే సైడ్కి మన హనుమాన్ విగ్రహం కూడా ఇక్కడ బండకు చెక్కిర్రు. సో ఇక్కడ పైన కోట, మెయిన్ కోట వరకు చేరాలి అంటే ఖచ్చితంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా 250 స్టెప్స్ వరకు మనం ఎక్కుకుంటూ వెళ్ళాలంట. పైన వరకు ఎక్కేసరికి
250 స్టెప్స్ అయితే మనకున్నాయి ఇక్కడ. కొంచెం స్లిప్ అయ్యి కింద పడ్డామనుకో, నేను చెప్తున్నా బొక్కలు కూడా మిగిలాయి, అంత ఘోరంగా ఉంది అంత వ్యూ. వామ్మో, కర్మే డ్యామే కనబడుతుంది, అంత హైట్ ఉంది ఇది. జాగ్రత్త. ఆల్మోస్ట్ పడతా, ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసినాం. పాపం ఏం సాయి అంటే బాబా ఏం కనబడుతుంది అబ్బా, ఇంత టోటల్ విలేజ్, వెలుగంద్ర విలేజ్ అంతా కూడా ఇది చూసుకోండి ప్రాపర్గా. సో మొత్తానికైతే ఎనగందుల మెయిన్ పోర్టు దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదే రాజదర్బార్, మెయిన్ రాజదర్బార్, రాజులుండి ఇక్కడ సభ ఏర్పాటు చేసేది. సో ఇదే ఎనగందుల కిలా అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇదే ఫోటో వస్తుంది పెద్దగా. ఎన్ని సభలు చేసిర్రా బాబు. ఓకే, సూపర్ ఉంది లోపల. దా సాయి ఒకసారి లోపలికి. వర్షం కొట్టిన ప్రాబ్లం లేదు ఇక్కడ సాయి. కరెక్ట్. అప్పంచలు వెయిట్ చేస్తున్నా కీలా కోట దగ్గరికి అయితే వచ్చేసినాం పైనకి. ఓకే, ఇదే మొత్తం అంతా. కరెక్ట్. రీల్ కూడా ఇది సాయి. ఇదే 700 కిలో కోట ఉంది. ఓకే గ్యాస్, నేను ఎక్కడానికైతే ట్రై చేసిన, మీరు ఇలాంటి సాహసం చేయకూరి, ఎందుకంటే చాలా హైట్లో ఉంది. కొంచెం స్లిప్ అయినా కథమే, ఆ లోయలో పడిపోతాం. ఒక్క బొక్క కూడా దొరకదు మీది. ఓకే, జాగ్రత్తగా వచ్చేది చూడుర్రి, సూపర్ ప్లేస్ ఉంది. మీరు కర్మారి సరౌండింగ్లో వస్తే మీరు ఫ్రీ ఉన్నప్పుడైతే ఈ 800 పోర్టు చూడడం మాత్రం అసలు మర్చిపోకూరి. మొత్తం వింటేజ్ వైబే ఉంది అంతా. కరెక్ట్. పశువులకు మేత వేసేది ఇవి కనబడుతున్నాయి, రెండు కూడా మనకు పశువులకు మేత దాచి పెట్టడానికి వీటిని యూజ్ చేద్దురంట. మేతకు గడ్డి కానీ ఏమన్నా పశువులు తినడానికి ఆహారాన్ని వీళ్ళు నిల్వ ఉంచుతురంట ఇందులో. ఇక్కడ కనబడుతున్న ప్లేస్లో కోటకు సంబంధించిన ఆయుధాలు కానీ మన మందు పాత్రలు కానీ ఇదే ప్లేస్లో ఇక్కడ 2 చిన్న రూములు ఉంటాయి. సో అందులో వాళ్ళు తయారు చేసి దాచిపెట్టుకునే వాళ్ళంట. ఎవరైనా శత్రువులు వస్తే కొంచెం తీసే వాళ్ళు దాడి చేసే వాళ్ళంట. సో ఎంత కూడా ప్రాపర్ చూసుకోండి, కట్టడాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఓకే గైస్, టోటల్గా 700 కిలో అయితే మీకు చూపించిన అనుకుంటున్నాను. మీరు ఇంకా బెస్ట్ ప్లేసెస్ చూడాలనుకుంటే మన శ్రీధర్ కర్ణ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. సో ఇంకా మన తెలంగాణలో ఎన్ని బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయో, పురాతనమైన కోటలు కానీ పెద్ద పోర్టులు కానీ, సో ఎన్ని ఉన్నాయో ఆ చరిత్ర అంతా కూడా మీకు త్వరలోనే చూపిస్తా. థ్యాంక్ యూ.